I'm making 4 varieties of cakes using one batter. 4 varieties of cakes చేసుకుంటున్నాను. ఒక బ్యాటర్ యూస్ చేసుకొని ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకొని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఫ్లఫీగా అయ్యేంత వరకు బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. వెనిలా కప్ కేక్స్, చాక్లెట్ కేక్, డ్రై జింజర్ చాక్లెట్ అండ్ కాఫీ చాక్లెట్ కేక్స్. ఫ్లఫీగా ఉంటాయి కేక్స్. బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి 5 to 6 minutes. ఎగ్స్ బాగా బీట్ అయితేనే కేక్ టేస్ట్ బాగుంటుంది, లేదంటే బాగోదు. ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి బీటర్తో. ఎగ్లెస్ కేక్స్ అయితే 1 cup ఆఫ్ ఆయిల్, 1 cup ఆఫ్ కర్డ్ తీసుకొని ముందు రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ కూడా 1 cup వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ చల్లించి పెట్టుకొని వేసుకొని మిక్స్ చేయాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ థిక్గా ఉంటే మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్లఫీగా అయింది. నెక్స్ట్ మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను ఈ కేక్కి. మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. వన్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1.5 cup వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 cup ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి 2 to 3 minutes. షుగర్ మొత్తం ఎగ్లో మిక్స్ అయిపోవాలి. వెనిలా ఎసెన్స్ 4 tablespoons వేసుకొని మిక్స్ చేసుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయింది, షార్ట్స్లో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఆయిల్ 1 cup యాడ్ చేసుకుని మళ్ళీ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ కూడా బాగా ఎగ్లో మిక్స్ అయ్యే విధంగా బాగా బీటర్తో బీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మిక్స్ అయ్యే విధంగా బీటర్తో మనం బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా 1.5 cup గోధుమ పిండి జల్లించి పెట్టుకున్నాను. మైదా కూడా వేసుకోవచ్చు 1.5 cup. నెక్స్ట్ 1.5 teaspoon బేకింగ్ పౌడర్, 1 teaspoon బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోండి స్పాచులాతో. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఎగ్ బ్యాటర్లో కొంచెం కొంచెంగా మిక్స్ వేసుకుంటూ
మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఎగ్ బ్యాటర్లో స్లోగా యాడ్ చేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతా ఒకసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. సో స్లోగా ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ థిక్ అయినట్లు అనిపిస్తే మిల్క్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ మిక్స్ చేసుకోండి. నాకైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పడింది. అలా స్లోగా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా అవుతుంది. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత నాకు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పడింది. స్లోగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ వెనిలా కప్ కేక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం బ్యాటర్ చాక్లెట్ కేక్. నెక్స్ట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని కాఫీ చాక్లెట్ కేక్. నెక్స్ట్ డ్రై జింజర్ పౌడర్ యాడ్ చేసుకొని డ్రై జింజర్ చాక్లెట్ కేక్స్ ఫ్లఫీగా ఉంటాయి. ఓవెన్ ప్రీహీట్ 180 degrees Celsius and 10 minutes. And cupcakes baking 180 degrees Celsius 10 minutes. బ్యాటర్ని ఇప్పుడు స్పాచులాతో మిక్స్ చేసుకొని మన కప్ కేక్ లైనర్స్లో వేసుకోవాలి. కప్ కేక్ లైనర్ మొత్తం ఫిల్ చేయొద్దు, హాఫే ఫిల్ చేయండి. మళ్ళీ బేక్ అయిన తర్వాత పొంగుతుంది. హాఫ్ ఆఫ్ ద లైనరే ఫిల్ చేయాలి మనం. నెక్స్ట్ బ్యాటర్ 4 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి స్పాచులాతో మిక్స్ చేసుకుని మనం కొంచెం బ్యాటర్ని ఒక కేక్ టిన్లో వేసుకోవాలి. ఇది చాక్లెట్ కేక్. నెక్స్ట్ మనం వేరే బౌల్లో ఇంకొంచెం బ్యాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులో జింజర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. డ్రై జింజర్ పౌడర్,
హాఫ్ టీ స్పూన్ ఆఫ్ డ్రై జింజర్ పౌడర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకొని కేక్ టిన్లో వేసుకోవాలి. బ్యాటర్ థిక్గా అనిపిస్తే మిల్క్ యాడ్ చేసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్లో వేసుకోవాలి. కేక్ టిన్కి ఆయిల్ రాసుకొని పిండితో డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాటర్లో కాఫీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్లో వేసుకోవాలి. కాఫీ ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. స్పాచులాతో బాగా మిక్స్ చేసుకొని కేక్ టిన్లో వేసుకోవాలి. Oven preheat at 180 degrees 10 minutes and bake at 180 degrees 30 to 35 minutes. కేక్ బేక్ అయిన తర్వాత మనం ఒక టూత్ పిక్ ఇన్సర్ట్ చేసుకుంటే క్లీన్గా వస్తే కేక్ బేక్ అయిందని అర్థం. If you like my videos, like, share and subscribe. And thank you for watching.